వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ మంత్రివర్గ భేటీ, వాలంటీర్లు అమరావతిపై కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందుకోసం ఈ నెల 24న ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో పాలన ప్రారంభించిన కూటమి కీలక అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, తొలి ప్రాధాన్యత అంశాలు, పాలనా రంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని అంశంతో పాటుగా వాలంటీర్ల అంశంలో వివరించాల్సిన విధానంపై నిర్ణయం జరగనుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం, అమరావతిలో పర్యటించారు. రెండు కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యతలు అంశంగా ఉన్నాయి. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పెన్షన్లకు 4,000కు పెంచుతూ సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకాలు చేశారు. అయితే పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను కొనసాగించాలా, ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లాలా అనేది తెలుసుకోనున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం తమకు తిరిగి అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానంపైన చర్చించనున్నారు. అదేవిధంగా గతంలో పనిచేసిన వారిని కొనసాగించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ముందుగా సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన అప్పీల్కి వెళ్ళింది. ఆ కేసు విచారణలో ఉంది. దీనిపైన న్యాయపరంగా ఏం చేయాలో సమావేశంలో నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రత్యేకంగా వివరించనున్నారు. రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులు, అమరావతి, పోలవరం పైన శ్వేతపత్రాలు విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కాలపరిమితితో పాటు తమ ప్రాధాన్యతను అంశాలను ఖరారు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అంశంపైన చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.